ఇంటి వీడియో ఆన్ చేసి ఏదో కవర్లో చూసుకుంటుంది అనుకుంటున్నారా? ఇది యూవీ ఇంటి రుచుల నుంచి నాకు వచ్చిన హోమ్ మేడ్ పచ్చళ్ళు అనమాట. ప్రిజర్వేటివ్స్ లేవు. ఏమేం పచ్చళ్ళు వచ్చాయి అంటే, ఇది గోంగూర పచ్చడి, అండ్ ఇది కాకరకాయ పచ్చడి. హెల్త్కి చాలా మంచిది కదా కాకరకాయ. ఇది వచ్చి టమోటా పచ్చడి అండ్ గోంగూర పచ్చడి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. వీళ్ళ దగ్గర నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉంటాయి, కానీ నేను నాన్ వెజ్ లవర్ అయినా కూడా నేను నాన్ వెజ్ పికిల్స్ నేను తినను, వెజ్ పికిల్సే తింటాను. ఇవి ట్రై చేసి ఎలా ఉందో చెప్తాను చూడండి. ఇది గోంగూర పచ్చడి, ఇది వచ్చి టమోటా పచ్చడి. బాగుంది కదా, చూడ్డానికి యమ్మీగా ఉంది కదా. ఇది వచ్చి కాకరకాయ పచ్చడి. కాకరకాయ పచ్చడిలో కాకరకాయలు కూడా ఉన్నాయి, చూడండి మీకు చూపిస్తాను. బాగా కరకరలాడుతుంది, క్రిస్పీగా బాగుంది కదా, చూడ్డానికి యమ్మీగా ఉన్నాయి కదా. కలర్స్ చక్కగా ఇంట్లో చేసుకునేలాగే ఉన్నాయి. ఇవి ఎలా ఉందో మీకు 3 నేను ట్రై చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను. గోంగూర, టమాటా అండ్ కాకరకాయలు. ఫస్ట్ నేను ఏది ట్రై చేస్తానంటే గోంగూర. ఆల్వేస్ ఆంధ్ర స్పెషల్ పచ్చడి కదా. ఇక్కడ కలుపుతున్నప్పుడు ఈ గోంగూర పచ్చడిలో ఆకు కూడా చాలా బాగా తగులుతూ ఉంది. ఆ ఫ్రెష్నెస్ తెలుస్తుంది పచ్చడిలో. తిని మీకు చెప్తాను ఎలా ఉందో గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి ఫస్ట్ ముద్ద పెట్టుకున్నప్పుడు నాకైతే కంట్లో నీళ్ళు తిరిగాయి. చాలా స్పైసీగా ఉంది. మా హస్బెండ్కి ఏమో అంత స్పైస్ అనిపించలేదు, కానీ నాకు మాత్రం అబ్బా చాలా స్పైసీ అనిపించింది. చాలా కమ్మగా స్పైసీగా ఉంది. కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. నాకు నెయ్యి పడదు, పింపుల్స్ వచ్చేస్తాయి. మీరు తినేవాళ్ళు నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడిలో తిన్నారంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కాకరకాయ పచ్చడి కలుపుతున్నాను. కాకరకాయ పచ్చడి ఎలా ఉందో మీకు చెప్తాను. నేను అనుకున్నాను కాకరకాయ పచ్చడి అంటే చేదుగా ఉంటుందేమో అని, కానీ ఒక ముద్ద పెట్టగానే అస్సలు చేదు అనేదే లేదు. కాకరకాయ పచ్చడి ఎలా చేశారో కానీ చాలా బాగా చేశారు. ఇది కాకరకాయ ముక్క క్రిస్పీగా ఉంది, అది కూడా తిని చూశాను, చాలా బాగుంది. కాకరకాయతో పాటే మనం పచ్చడి తినచ్చు. నాకు బాగా నచ్చింది టేస్ట్. వీళ్ళ దగ్గర ప్రిజర్వేటివ్స్ లేదు, హోమ్ మేడ్ పికిల్స్. ఇవి చాలా బాగుంది, కమ్మగా ఉంది. మీకు కావాలంటే ఈ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, కాల్ చేసి ఆర్డర్ పెట్టండి. వీళ్ళు గానుగా అండ్ గ్రౌండ్నట్ ఆయిల్తో, ఆ ఆయిల్ని కూడా వీళ్ళే తయారు చేయించి మరి పికిల్స్లో యూజ్ చేస్తారు. మామూలుగా ఇంకెవరైనా అయితే ఆయిల్ కొనుక్కొని వచ్చి పికిల్స్ చేస్తారు కదా, అలా కాదు, వీళ్ళు ఆయిల్ని వీళ్ళే తయారు చేయించి మరి పికిల్స్లో యూజ్ చేస్తున్నారు. వీళ్ళు యాక్చువల్గా ఇంట్లో స్టార్ట్ చేసి చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఐడియా ఇవ్వడంతో ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇండియాలో ఎక్కడికైనా వీళ్ళు షిప్పింగ్ చేస్తారు. సో మామూలుగా అయితే హైఫై ప్యాకేజింగ్, హైఫై ప్రైజులు పెట్టేసి తక్కువ క్వాంటిటీ ఇచ్చి అవి కమ్మగా లేకుండా ఉండే పికిల్స్నే మీరు ఎక్కువ చూసుంటారు. కానీ ఇవలా కాదు, మనం ఇంట్లో చేసుకునేలాగే ఉంటుంది, కమ్మగా ఉంటుంది, మంచి క్వాంటిటీ అండ్ మంచి క్వాలిటీని వీళ్ళు ఇస్తున్నారు. ఇంకా డీటెయిల్స్ కోసం యూవీ ఇంటి రుచులు అనే పేజ్ని ఫాలో అవ్వండి. ఈ నెంబర్కి కాల్ చేసి వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ 2 ఉన్నాయి. మ్యాంగో, ఉసిరికాయ అండ్ చికెన్, ఇంకా నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉన్నాయి. సో మీరు ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ఈ పేజ్ని సేవ్ చేసుకొని ఆర్డర్ చేయాలి అనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేసి ఆర్డర్ చేయండి. యూవీ ఇంటి రుచులు. థ్యాంక్ యూ సో మచ్ అండి, కమ్మగా ఉన్నాయి.